పిడుగురాళ్ల పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం జాతీయ జెండాల తోరణాలతో ముస్తాబు చేశారు. జెండాను జాతీయ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు గారు, మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ గారు, డిఈ గారు, ఏఈ గారు మరియు మున్సిపల్ సిబ్బంది, పట్టణ పేదరిక నిర్మూలన కార్యాలయ అధికారులు శ్రీనివాసరావు గారు, రాయల్ గారు మరియు ఆర్పీలు, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండా వందనం చేసి వందే మాతరం, జనగణమన జాతీయ గీతాలు ఆలపించి ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థినులకు మిఠాయిలు పంచిపెట్టారు. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకలకు మాత్రమే కాదు, మన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను గుర్తు చేస్తుంది. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఇది మనందరం గర్వించవలసిన రోజు. స్వాతంత్ర కోసం పోరాడి మన స్వామ్య వ్యవస్థకు పునాది వేసిన మన స్వాతంత్ర సమరయోధులు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పిడుగురాల మున్సిపాలిటీ నుండి గౌరవ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్లు మరియు విద్యార్థులు మరియు బాలబాలికలు మరియు మా ఆడపడుచులు అందరి సమక్షంలో ఘనంగా జరుపుకున్నాము. ఈరోజు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలంతోనే ఈ స్వతంత్రం ఏర్పడింది. దాని తర్వాత గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషితో, ఆయన రాసిన రాజ్యాంగంతో ఈ రిపబ్లిక్ డే దినోత్సవాలు జరుపుకుంటున్నాము. భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే గాంధీ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, పలువురు పెద్ద పెద్ద యోధులు, మహనీయులు, వీళ్ళందరూ త్యాగ ఫలితమే ఈరోజు ఇలా माता के